సృష్టికార్యం ప్రారంభించే ముందు బ్రహ్మ ప్రార్థించిన గణపతి ఓంకార స్వరూపుడు. కృతయుగంలో కశ్యపునికి అదితికి జన్మించి మహోత్కటుడు అనే పేరుతో దేవాంతక నరాంతక రాక్షసులను సంహరించాడు. త్రేతాయుగంలో మయూరేశుడిగా అవతరించి త్రిమూర్తులకు వారు కోల్పోయిన స్థానాలను తిరిగి ఇప్పించాడు. అప్పుడే బ్రహ్మ తన కుమార్తెలైన సిద్ధిబుద్ధులను వినాయకుడికిచ్చి వివాహం చేస్తాడు. ఈ అవతారంలో వినాయకుడి వాహనం నెమలి. ద్వాపరయుగంలో గజాననుడిగా అవతరించి సింధూరుడనే రాక్షసుని సంహరించాడు. మనం వినాయక వ్రతకల్పంలో చదివే కథ ఈ గజాననునిదే. కలియుగంలో ధూమ్రకేతువుగా అవతరించి అశ్వారూఢుడై ప్రతి ప్రాణిలో పెచ్చు పెరిగిన రాక్షస ప్రవృత్తిని నశింపజేస్తూ ఉన్నాడట.